పల్లెని ఇడిచిపెట్టి కొందరు పట్టణంలో ఉంటారు. ఆడుండే భూమి జాగాలు ఇల్లు ఇడుపు అట్లనే ఉంచుకుంటారు. ఉంటే ఆ ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు. ఇక పండగలకో పబ్బాలకో మంచి చెడుకో ఊరుకోతే ఉండేందుకు ఆ ఇల్లును మంచిగా చదిరి పెడతారు. ఇంకా జర పైకం ఉన్నోళ్ళు అయితే ఆ ఇల్లును కూలగొట్టి చెత్త పోసుకుంటారు. మరి బేస్మెంట్ ఎంత లేపిండ్రు? మేస్త్రీలు వాస్తు ప్రకారమే కడుతుండ్రా? ఇటుకేంది ఉసుకేంది రాయేంది రప్పేంది అని అప్పుడప్పుడు పోయి చూసుకోవాలి కదా, లేకుంటే పనులు లాపర్వా చేస్తారు. మనం ఇట్లా ఒక్క ఇల్లును కడతందుకే ఇంత రిస్క్ తీసుకుంటే మరి ముఖ్యమంత్రి సారు వందల ఇండ్లు ఒక్క పారే కట్టిస్తుండు. ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులు ఎట్లా నడుస్తున్నాయో అరుచుకుందామని ఎర్రవెలిపోయిండు సీఎం సారు. నడుచుకుంటా ఊరు మొత్తం కల తిరిగిండు. ఆకిట్ల నిలబడే ఆఫీసర్లకు ఆర్డరేస్తుండు జల్దిన కథం కావాలి అని. కట్టిన ఇండ్లలో కొయ్యి చూసిండు. ఊరిని సారే గుత్తపట్టిండు కాబట్టి జల్ది జల్దిన పనులు చేపిస్తుండు. నరసన్నపేట పక్కకే ఉంటది. ఆడ ఇండ్లు కట్టుడు ఏడదాకొచ్చిందో కూడా చూసిండు. 2 ఊర్లలో కలిసి 600లకు మీదనే ఇండ్లు కట్టిస్తుండు. రోడ్లు ఎంత ఎడల్పు ఉండాలి, బడేంది గుడేంది పంచాది బోర్డు కమిటీ హాలు అన్ని బిల్డింగులు తయారైతున్నాయి. కట్టుడు జల్దీని అయిపోతే ఒక మంచి ముహూర్తం చూసి పాలు వంగిచ్చి ఇండ్లలా కోతారట. మొదలైతే ఈ 2 ఊర్లలో అయినాక అటెంక అంతటా కట్టిస్తారట. ఇక